सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। బ్రతుకు పండెను ఎంత హాయి ఈరే నిండెను. ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది, పూలదండతో పాటి మూతి కూడా ముడిచింది. నాపై కోపం వచ్చింది, వచ్చిన కోపం తెచ్చింది, అంద సందాల వన్నెలాడి అయినా బాగుంది. ఓహో భక్తి జరతాంది బాగా ముస్తాబయింది, అంద సందాల వన్నెలాడి ఎంతో బాగుంది. ఓహో భక్తి దొరసాని కన్నులతోను మనసు తీర చూసింది. కొత్త
పెళ్లి కూతురు మదిలో కొసరి సిగ్గు వేసింది. మత్తు మత్తు కన్నులతోనూ మనసు తీర చూసింది. ఆమెకు సరదా వేసింది, జరిగి దగ్గరకొచ్చింది. అంద సందాల వన్నె నాడి కోపం పోయింది. భక్తి జరగాని బాగా ముస్తాబయింది. అంద కందాల వన్నె నాడి ఎంతో బాగుంది. ఓహో భక్తి దొరసాని. పడుచు వాళ్ళ పాటలతోనే పల్లె సీమ పండింది. పల్లె సీమలో హాయి వెళ్ళి విరిసి నిండింది. చివరకు చిలిపిగా నవ్వింది, చేయి చేయి కలిపింది. అంద సందాల వన్నె నాడి ఆడి పాడింది. భక్తి దొరకాని బాగా ముస్తాబయింది. అంద కందాల వన్నె నాడి ఎంతో బాగుంది. ఓహో భక్తి దొరకాని, ఓహో భక్తి దొరకాని, ఓహో భక్తి దొరకాని. ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు జాజి మల్లెపూ బజ్జోమ నువ్వు. ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు జాజి మల్లెపూ బజ్జోమ నువ్వు. బజ్జోమ నువ్వు. ఏ తల్లి నోములో ఈ ఒంటి వానికి నా వంటి పేదకు. ఏ ఇంటి పంటవో ఏ తల్లి నోములో ఈ ఒంటి వానికి నా వంటి పేదకు. ప్రాణాలు పోషావు బతకాలి అన్నావు. ఉరితాడు జోజోల ఉయ్యాల చేశావు, ఉయ్యాల చేశావు. ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు జాజి మల్లెపూ బజ్జోమ నువ్వు. బజ్జోమ నువ్వు. నీ గాథ చెప్తావు ఈ పూరి గుడిసెలో నా బీడు మనసులో. నా బాధ విన్నావు నీ గాథ చెప్తావు ఈ పూరి గుడిసెలో నా బీడు మనసులో. చిన్నారి పొన్నారి చిగురల్లె వెలిశావు. సిరి లేదు గిరి లేదు మనసుంటే అన్నావు, మనసుంటే అన్నావు. ముద్దు ముద్దు నవ్వు
బుగ్గల్లో దువ్వు జాజి మల్లె పువ్వు బజ్జోమను బజ్జోమను ముద్దు ముద్దు బుక్కల్లో రువ్వు జాజి మల్లె పువ్వు బజ్జోమను 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 ఆలసించరాదని బోధించుమా ఓ చందమామ అందాల భామ ఎందున్నదో పల్కుమా అవునండి. మరి అమ్మాయి రాలేదా నాకే? ఇదిగో. అరే ఈవేనా? ఎంత మోసపోయాను. ఇద్దరు చెరువుపేటలో దిగుతుంటే వేరే ఎవరో అనుకున్నాను. అబ్బే ఎవరో ఎందుకైంది? మా వాళ్ళే. అదే ఎంత పొరపాటు జరిగింది. మీకోసం తెచ్చిన దండలు వేరే ఎవరి మెడలోనే వేశారు. అప్పనా సామంతా బంగ్లా చేర్చు. చూడాలుడు, అమ్మాయిని చూస్తుంటే తప్పిపోయిన మా పెద్దమ్మాయి జ్ఞాపకానికి వస్తుంది. ఏమిటి? మీ అమ్మాయి తప్పిపోయిందా? అవునలుడు, 16 సంవత్సరాల క్రితం కాకినాడలో మహాళి అమావాస్య తప్పిపోయింది. ఆ అమ్మాయి పేరు పెట్టిందే ఈ పాఠశాల. ఇప్పుడు మాకున్న దిగులల్లా ఆ పాఠశాల గురించే. మీరు ఆ విషయంలో నిశ్చింతగా ఉండండి. మా శక్తి అంతా ధారబో స్కూల్ వృద్ధిలోకి తీసుకొస్తాం. చాలా సంతోషం. ఏమమ్మా? చెప్పారు కదా. అబ్బా, ఇప్పుడు నా మనసు తృప్తిపడింది.
అవునమ్మాయి, మీ నాన్నగారి పేరు పాల్ పాల గోపాలం, అంటే అనపర్తి గోపాలం గారు. అరే, నా పేరేనే, చాలా దగ్గరికి వచ్చామన్నమాట. కులం నిజం చెప్పాల్సి వస్తే వాళ్ళ కులాల్లో అంత పట్టింపు లేదులేండి. చాలా కాలం రంగుల్లో ఉన్నారు. కలప, బియ్యం, పెద్ద వ్యాపారం అంతా ఒకటిదే, ఏమీ లేదు. ఇప్పుడేం లేదనుకోండి, అంతా బర్మా యుద్ధంలో పోయింది. పాపం బాగా దెబ్బతిన్నారనమాట. అయితే అల్లుడు, మీ నాన్నగారి పేరు డోకా రాజారాం నాయుడు. అరే, నువ్వు నాయుడువా? అయితే మరేమిటి పేరు అలా పెట్టుకున్నావు? నిజం చెప్పాల్సి వస్తే నా కులాల్లోనే కాదు, మతాల్లో కూడా నమ్మకం లేదు. దేశ్, నాకు తగిన పంతులు దొరికావు. అమ్మి, బియ్య పంతులు పంతులమ్మాను వరస కూడా కలిసింది. ఎవరో కాదు, మన అమ్మాయి అల్లుడు. రామ్మా, రండి. కూర్చోలేడు. అబ్బా, భలే మూకలు వచ్చి పడ్డాం. ముసలాడు చూస్తే చేదస్తుడు, అల్లుడు చూస్తే తలతిక్క. ఎలా నెక్కుకొస్తామో ఏమిటో. వీటన్నిటికీ ఒకటే ముందు, వాళ్ళు అనేవి చేసేవి పట్టించుకోకపోతే సరే. బాగా చెప్పారు. వాళ్ళు అలా పాడు వరుసలు పెట్టి పిలిచి బొట్టు కాటుక పెట్టబోతుంటే చూస్తూ ఊరుకోమంటారా? ఊరుకోవాలి. ఈ 2 మాసాలు ఎలాగో కళ్ళు మూసుకోక తప్పదు, లేకపోతే చాలా చిక్కుల్లో పడతాం. చూడండి, హిందూ మతంలో బొట్టు చాలా ముఖ్యం. అది లేకపోతే అనుమాన పడతారు. బొట్టు పెట్టుకోండి. ఎలా? నా చేత కాదే. అలవాటు చేసుకోండి. ఇదేం బ్రహ్మ విద్య. సరే, ఇక నుంచి మీరు నన్ను సంప్రదించకుండా నా విషయం వాళ్ళతో ఏం చెప్పొద్దు. మీ సంగతి కూడా మిమ్మల్ని కనుక్కోకుండా నేనేం చెప్పను. అలాగే, మీరు వెళ్ళి పడుకోండి. ప్రయాణ బడలిలో ఉన్నారు. థ్యాంక్స్. ఏమో, నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? అబ్బే లేదండి, బొమ్మ చూసి నేర్చుకుంటున్నా. ఓ, నిశాని చదువా? కూర్చో. అయితే చెప్పు, మీ పంతులమ్మది అసలు మద్రాసేనా? అనుకోండి. ఆమె కన్నబిడ్డ, పెంపుడు బిడ్డ? పెంపుడు అనుకోండి. సరే, కుడికాలి మీద పుట్టుమచ్చ గిట్టుమచ్చ అన్న ఉందిట. ఓ, తాటికాయ ఎంత ఉంది. తాటికాయ ఎంత? అదేమన్నా ఏనుక్కరా? సరిగ్గా చెప్పు. కాకపోతే ఆ వగ్గంజంత అనుకోండి. నువ్వు ఆ సాధ్యుడివేనో తగలేసి. ఇంతకీ మీ అమ్మకి పెళ్లి ఎప్పుడైందో చెప్పు. ఐఎమ్ సారీ, పంతులమ్మ. ఎప్పుడైతే ఒక రహస్యం మీకెందుకు? ఇందులో రహస్యం కూడా ఉందా? ఏమిటిది? ఊరికనే చెప్పి సోమద్రోహం చేయమంటారు సార్? ఊరికే ఎందుకో. ఇదిగో తైలం. అయితే రాసుకోండి. పంతులు పంతులమ్మ ఒక కాలేజీలో చదివాడు. పంతులమ్మని పంతులు చూసేవాడు, పంతుల్ని పంతులమ్మ చూసేది. వాళ్ళిద్దరిని మాస్టర్ చూసేవారు, మాస్టర్ని పిల్లలంతా చూసేవారు. పిల్లల్ని మాస్టారు, వాళ్ళని వీళ్ళు, వీళ్ళ వాళ్ళు, వాళ్ళని వీళ్ళు, వీళ్ళ వాళ్ళు. అది సరేనోయ్, ముందు ఎవరినెవరు చూశారో చెప్పు. అత్తెలకనే వాళ్ళిద్దరు కోడిపుంజలో పోటాడుకుంటున్నారు. నువ్వే ముందు చూసే ఉంటుంది పంతులమ్మ, కాదు నువ్వే ముందు చూసే ఉంటాడు పంతులు. నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు, నువ్వు. పెళ్లి ఎప్పుడైందో చెప్పు. ఓ, అది చెప్పాలంటే చాలా ఉంది గ్రంథం. ఇదేం సరిపోతుంది, ఇంకొంచెం మడేయండి. తైలమా? చెప్. ఏముంది తర్వాత? పంతులమ్మ కనబడకపోతే పంతులు, పంతులు కనబడకపోతే పంతులమ్మ. ఒకళ్ళింటికి ఒక వెళ్ళేవారు. అక్కడి నుంచి ఇద్దరు బీచ్కి వెళ్ళేవారు. బీచ్ నుంచి సినిమాకి, సినిమా నుంచి బీచ్, బీచ్ నుంచి సినిమా, సినిమా నుంచి పార్కు, పార్క్ నుంచి బీచ్, బీచ్ నుంచి సినిమా, సినిమా నుంచి పార్కు, పార్క్. ముందు పెళ్లి ఎప్పుడైందో తేల్చి చెప్పు. ఓ, ఇది ఒక్కనాటిదా? 3 ఏళ్ళు జరిగిన గ్రంథం. 3 మాటల్లో చెప్పాలంటే మాటల. ఇంకొంచెం మడేయండి. లేదో, రేపిస్తా. రేపే చెప్తాను. అరే, నేనేం పారిపోతానా? రేపిస్తానంటే నీగా. నే మాత్రం పారిపోతానా? రేపు చెప్తానంటే ఇంకా బడి విడిచిపెట్టారు. పదండి, దయచేయండి బాబు. తలపులు కురియునురా తీయని తలపులు విరియునురా మదనా బాలనురా మదనా విరి తూపులు వేయకురా మదనా బాలనురా మదనా
గోర్వంకలవలెను చిలుకలవలె గోర్వంకలవలెను పులుకగా తోచునురా తనువున పులకలు కలుగునురా మదన బాలనురా మదన వీరి తూపులు వేయకురా మదన బాలనురా మదన చిలిపి కోయిలలు చిత్తములోనే చిలిపి కోయిలలు చిత్తములోనే కలకల కూయునురా మనసును కలవరపరాదునురా మదన బాలనురా మదన వీరి తూపులు వేయకురా మదన బాలనురా మదన మీరేనా మిస్ ఎంటీరావు? అవునండి. మరి అమ్మాయి రాలేదా వాకి? ఇదిగో. అరే ఈవేనా? ఎంత మోసపోయాను. ఇద్దరు చెరువుపేటలో దిగుతుంటే వేరే ఎవరు అనుకున్నాను. అబ్బిబ్బే ఎవరో ఎందుకైంది? మా వాళ్ళే. అదే ఎంత పొరపాటు జరిగింది. మీకోసం తెచ్చిన దండలు వేరే ఎవరి మెడలోనే వేశారు. అప్పనా సామంత బంగ్లా చేర్చు. చూడాలుడు, అమ్మాయిని చూస్తుంటే తప్పిపోయిన మా పెద్దమ్మాయి జ్ఞాపకానికి వస్తుంది. ఏమిటి? మీ అమ్మాయి తప్పిపోయిందా? అవునలుడు, 16 సంవత్సరాల క్రితం కాకినాడలో మహిళ అమావాస్య తప్పిపోయింది. ఆ అమ్మాయి పేరు పెట్టిందే ఈ పాఠశాల. ఇప్పుడు మాకున్న దిగులల్లా ఆ పాఠశాల గురించే. మీరు ఆ విషయంలో నిశ్చింతగా ఉండండి. మా శక్తి అంతా ధారబోసి స్కూల్ను వృద్ధిలోకి తీసుకొస్తాం. చాలా సంతోషం. ఏమమ్మా? చెప్పారు కదా. అబ్బా, ఇప్పుడు నా మనసు తృప్తిపడింది. అవునమ్మాయి, మీ నాన్నగారి పేరు? పాల్. పాలా? గోపాలం అంటే అనపర్తి గోపాలం గారు. అరే, నా పేరేనే. చాలా దగ్గరికి వచ్చామన్నమాట. కులం? నిజం చెప్పాల్సి వస్తే వాళ్ళ కులాల్లో అంత పట్టింపు లేదులేండి. చాలా కాలం రంగుల్లో ఉన్నారు. కలప, బియ్యం, పెద్ద వ్యాపారం. అంతా ఒకటిదే, ఏమీ లేదు. ఇప్పుడేం లేదనుకోండి, అంతా బర్మా యుద్ధంలో పోయింది. పాపం, బాగా దెబ్బతిన్నారన్నమాట. అయితే అల్లుడు, మీ నాన్నగారి పేరు? డోకా రాజారాం నాయుడు. అరే, నువ్వు నాయుడువా? అయితే మరేమిటి పేరు అలా పెట్టుకున్నావు? నిజం చెప్పాల్సి వస్తే నా కులాల్లోనే కాదు, మతాల్లో కూడా నమ్మకం లేదు. దేశ్, నాకు తగిన పంతులు దొరికావు. అమ్మి బియ్య పంతులు పంతులమ్మాను వరస కూడా కలిసింది. ఎవరో కాదు, మన అమ్మాయి అల్లుడు. రామ్మా, రండి. కూర్చోలేడు. అబ్బా, భలే మూకలు వచ్చి పడ్డాం. ముసలాడు చూస్తే చేదస్తుడు, అల్లుడు చూస్తే తలతిక్క. ఎలా నెగ్గుకొస్తామో ఏమిటో. వీటన్నిటికీ ఒకటే ముందు, వాళ్ళు అనేవి చేసేవి పట్టించుకోకపోతే సరే. బాగా చెప్పారు. వాళ్ళు అలా పాడు వరుసలు పెట్టి పిలిచి బొట్టు కాటుగా పెట్టబోతుంటే చూస్తూ ఊరుకోమంటారా? ఊరుకోవాలి. ఈ 2 మాసాలు ఎలాగో కళ్ళు మూసుకోక తప్పదు. లేకపోతే చాలా చిక్కుల్లో పడతాం. చూడండి, హిందూ మతంలో బొట్టు చాలా ముఖ్యం. అది లేకపోతే అనుమాన పడతారు. బొట్టు పెట్టుకోండి. ఎలా? నా చేత కాదే. అలవాటు చేసుకోండి. ఇదేం బ్రహ్మ విద్య? సరే, ఇక నుంచి మీరు నన్ను సంప్రదించకుండా నా విషయం వాళ్ళతో ఏం చెప్పొద్దు. మీ సంగతి కూడా మిమ్మల్ని కనుక్కోకుండా నేనేం చెప్పను. అలాగే, మీరు వెళ్ళి పడుకోండి. ప్రయాణ బడలిలో ఉన్నారు. థ్యాంక్స్. ఏమోయ్, నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? అబ్బాయి లేదండి, బొమ్మ చూసి నేర్చుకుంటున్నా. ఓ, నిశాని చదువా? కూర్చో. అయితే చెప్పు, మీ పంతులమ్మది అసలు మద్రాసేనా? అనుకోండి. ఆమె కన్నబిడ్డ, పెంపుడు బిడ్డ? పెంపుడు అనుకోండి. సరే, కుడికాలి మీద పుట్టుమచ్చ గిట్టుమచ్చ అన్న ఉందిట. ఓ, తాటికాయ ఎంత ఉంది. తాటికాయ ఎంత? అదేమన్నా ఏనుక్కరా? సరిగ్గా చెప్పబోయ్. కాకపోతే ఆ వగ్గంజంత అనుకోండి. నువ్వు ఆ సాధ్యుడివేనో తగలేసి. ఇంతకీ మీ అమ్మకి పెళ్లి ఎప్పుడైందో చెప్పు. ఐఎమ్ సారీ, పంతులమ్మకి. ఎప్పుడైతే ఒక రహస్యం మీకెందుకు? ఇందులో రహస్యం కూడా ఉందా? ఏమిటిది? ఊరికనే చెప్పి సౌమిత్రం చేయమంటారు సార్? ఊరికే ఎందుకో. ఇదిగో తైలం. అయితే రాసుకోండి. పంతులు పంతులమ్మ ఒక కాలేజీలో చదివాళ్ళు.
పంతులమ్మని పంతులు చూసేవాడు, పంతుల్ని పంతులమ్మ చూసేది. వాళ్ళిద్దరిని మాస్టర్ చూసేవాడు, మాస్టర్ని పిల్లలంతా చూసేవాడు. పిల్లల్ని మాస్టారు, వాళ్ళని వీళ్ళు, వీళ్ళ వాళ్ళు, వాళ్ళని వీళ్ళు, వీళ్ళ వాళ్ళు. అది సరేనోయ్, ముందు ఎవరినెవరు చూశారో చెప్పు. అత్తలకనే వాళ్ళిద్దరు కోడి పుంజులో పోటాడుకుంటున్నారు. నువ్వే ముందు చూసే ఉంటుంది పంతులమ్మ, కాదు నువ్వే ముందు చూసే ఉంటాడు పంతులు. నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు, నువ్వు. పెళ్లి ఎప్పుడైందో చెప్పు. ఓ అది చెప్పాలంటే చాలా ఉంది గ్రంథం. ఇదేం సరిపోతుంది, ఇంకొంచెం మడేయండి. తైలమా చెప్పు. ఏముంది తర్వాత? పంతులమ్మ కనబడకపోతే పంతులు, పంతులు కనబడకపోతే పంతులమ్మ ఒకరింటికి ఒక వెళ్ళేవారు. అక్కడి నుంచి ఇద్దరు బీచ్కి వెళ్ళేవారు. బీచ్ నుంచి సినిమాకి, సినిమా నుంచి బీచ్, బీచ్ నుంచి సినిమా, సినిమా నుంచి పార్కు, పార్క్ నుంచి బీచ్, బీచ్ నుంచి సినిమా, సినిమా నుంచి పార్కు, పార్క్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ముందు పెళ్లి ఎప్పుడైందో తేల్చి చెప్పు. ఓ ఇది ఒక్కనాటిదా, 3 ఏళ్ళు జరిగిన గ్రంథం. 3 మాటల్లో చెప్పాలంటే మాటల, ఇంకొంచెం మడేయండి. లేదో రేపిస్తా. రేపే చెప్తాను. అరే నేనేం పారిపోతానా? రేపిస్తానంటే నీగా. నే మాత్రం పారిపోతానా? రేపు చెప్తానంటే ఇంకా బడి విడిచిపెట్టారు. పదండి, దయచేయండి బాబు. బాలనురా మదనా, బాలనురా మదనా, వీరే తూపులు వేయకురా మదనా, బాలనురా మదనా. నిలచిన చోటనే నిలువగనీయక, నిలచిన చోటనే నిలువగనీయక, వలపులు కురియునురా, తీయని తలపులు విరియునురా మదనా, బాలనురా మదనా, వీరే తూపులు వేయకురా మదనా, బాలనురా మదనా. చిలుకల వలె గోర్వంకల వలెను, చిలుకల వలె గోర్వంకల వలెను, పులుకగా తోచునురా తనువున పులకలు కలుగునురా మదనా, బాలనురా మదనా, వీరే తూపులు వేయకురా మదనా, బాలనురా మదనా. చిలిపి కోయిలలు చిత్తములోనే, చిలిపి కోయిలలు చిత్తములోనే కలకల కూయునురా, మనసును కలవరపరాసునురా మదనా, బాలనురా మదనా, వీరే తూపులు వేయకురా మదనా, బాలనురా మదనా.
తరం తరం నిరంతరం ఈ అందం ఒక్కో ఆనందం అందం ఆనందం తరం తరం నిరంతరం ఈ అందం ఒక్కో ఆనందం అందం ఆనందం ఆనందలీలే గోవింద రూపం ఈ మాట అంటే పెద్దలకు కోపం తరం తరం నిరంతరం ఈ అందం ఒక్కో ఆనందం అందం ఆనందం చిరునవ్వు తిందులు జాజి చెక్కిళ్ళ సోయగాల విందులు మోదులే రేపు చిరునవ్వు తిందులు జాజి చెక్కిళ్ళ సోయగాల విందులు వరద పొంగేనులే వయసు సింగారము అనుభవించి సుఖించి తరింతర తరం తరం నిరంతరం ఈ అందం ఒక్కో ఆనందం అందం ఆనందం మోహమూరించు పరువాల గోలకు ముతక తెరచాటు అలవాటు లేలనే మోహమూరించు పరువాల గోలకు ముతక తెరచాటు అలవాటు లేలనే నేడు వెనకాడినా రేపు ఒనగూడునా అనుభవించి సుఖించి తరింతర తరం తరం నిరంతరం ఈ అందం ఒక్కో ఆనందం అందం ఆనందం ఆనందలీలే గోవింద రూపం ఈ మాట అంటే పెద్దలకు కోపం తరం తరం నిరంతరం ఈ అందం ఒక్కో ఆనందం అందం ఆనందం రావాలి రమ్మంటే రావాలి 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 రకరకాల రసికతలెన్నో రాణిగారు తేవాలి రాణిగారు తేవాలి ఆగాలి ఆగాలి ఆగమంటే ఆగాలి 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 ఆలు మగలమయ్యేదాకా అయ్యగారు ఆగాలి అయ్యగారు ఆగాలి 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 ఆగమంటే ఆగాలి 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 మదిలోన నేను మనువాడినాను మరి జాలమేల మనసులోనే అరుదైన హాయి ఊహించుకోవోయ్ ఊహలోనికైనా నీవు ఓదాతరావి ఆగాలి ఆగాలి ఆగమంటే ఆగాలి 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 మగవారలయ్యో మది తెలుసుకోరు
ఎవరైనా ఇంతే మురిపించిరారు. ఒక్కసారి వచ్చిన వనిత మరల వీడిపోదు. రావాలి రావాలి రమ్మంటే రావాలి రావాలి రావాలి. సరదాల పైన కన్నీళ్లు చల్లా మర్యాద కాదే. పగ్గాలు లేని ప్రణయాలలోన సొగసేవి కలదోయ్. సోగ కంటి సైగలు తెలిసే శోధించరాదే. ఆగాలి ఆగాలి ఆగమంటే ఆగాలి ఆగాలి ఆగాలి. రకరకాల రసికతలెన్నో రాణిగారు తేవాలి రాణిగారు తేవాలి. ఆహాహాహాహా, ఆహాహాహాహా. చక్కని చుక్క చురుకు చూపులెందుకే కరుకు చూపులెందుకే ఈడు తోడు నీకు నాకు ఇలాగిలరాయి ఇలాగిలరాయి నువ్వు గిలగిలగిలరాయి. అందాల చందమామ అందాల చందమామ ఆడదానలోయి ఆడదానలోయి. ఎందుకు నిన్ను చూస్తే ఎంతో సిగ్గవుతుందో ఎంతో సిగ్గవుతుందో నాకెంతో సిగ్గవుతుందో. ముందు వెనుకలెందుకే నీ మూతి ముడుపులెందుకే మూతి ముడుపులెందుకే. ముందు వెనుకలెందుకే నీ మూతి ముడుపులెందుకే మూతి ముడుపులెందుకే. సంధ్య పొద్దుపోయే మనకి తందనాలతోని సంధ్య పొద్దుపోయే మనకి తందనాలతోని. హై చూడ చక్కని చుక్క అందరిలోన నువ్వే అందగాడవోయి బల్వన్ని కాడవోయి. అందరిలోన నువ్వే అందగాడవోయి బల్వన్ని కాడవోయి. అంద చందాను నీవే తొందరెందుకోయి నా అంద చందాను నీవే తొందరెందుకోయి. అందాల చందమామ చూడ చక్కని చుక్క అందాల చందమామ ఆడదానలోయి ఆడదానలోయి. ఎందుకు నిన్ను చూస్తే ఎంతో సిగ్గవుతుందో ఎంతో సిగ్గవుతుందో నాకెంతో సిగ్గవుతుందో. వెన్నెల ఉంది వేడిమి ఉంది వెన్నెల ఉంది వేడిమి ఉంది మరులు రేగెను నాలోన మోహమాయను నీ పైన సిగ్గులి వేళయేలా చేరరా వేలబాల సిగ్గులి వేళయేలా చేరరా వేలబాల. కలిసెను కాదా చేరి లాలించరాదా కనులు కలిసెను కాదా చేరి లాలించరాదా.
అద్దంలోన నిగనిగలే చూసుకోనా నీ చెక్కిలి అద్దంలోన నిగనిగలే చూసుకోనా నీ కోగిలిలో గిలిలోనా నీ దాగిపోనా అంతటితో ఆగేనా అన్నిటికీ సరవేనా అంతటితో ఆగేనా అన్నిటికీ సరవేనా ఆ రోజు రావాలి నీ దానగాన వెన్నెల ఉంది వేడిమి ఉంది వెన్నెల ఉంది వేడిమి ఉంది మరులు రేగెను నాలోన మోహమాయను నీ పైన సిగ్గులి వేళయేలా చేరరా వేళ బాల సిగ్గులి వేళయేలా చేరరా వేళ బాల నీ చూపుల దారులలోన విరబూసే పువ్వునుగాన నీ చూపుల దారులలోన విరబూసే పువ్వునుగాన నీ ముంగల నవ్వులు వింటూ నే మురిసిపోనా జీవితమే పండేనా ఆనందం నిండేనా జీవితమే పండేనా ఆనందం నిండేనా మధుగీతి పలికేను మోహాల వీణ అల్లరివాడా చల్లని రేడా అల్లరివాడా చల్లని రేడా కన్నె మనసే కావాలా నాకు నేనై రావాలా కన్నులు కలిసెను కాదా చేరి లాలించరాదా కన్నులు కలిసెను కాదా చేరి లాలించరాదా పరదేశి మరే జాడలా చూడమురాయి హాయిని ఓ పరదేశి మరే జాడలా చూడమురాయి హాయిని మిసమిసలాడే ఈ వయారము మిసమిసలాడే ఈ వయారము ఈ నవ యౌవనము ఈ కౌగిలి సుఖము మిసమిసలాడే ఈ వయారము ఈ నవ యౌవనము ఈ కౌగిలి సుఖము ఓ పరదేశి మరే జాడలా చూడమురాయి హాయిని మనసే తీయని కలయే మనసే తీయని కలయే వెలసిన తోట మనసే తీయని కలయే వెలసిన తోట వినిపించు వలపు పాట చూపించు ఇంత ఆట వినిపించు వలపు పాట చూపించు ఇంత ఆట పరదేశి మరే జాడలా చూడమురాయి హాయిని కమ్మని వెన్నెలలా గులాబీలా బాటలా కమ్మని వెన్నెలలా గులాబీలా బాటలా జుమ్మను తుమ్మెదలా రొదల పొద మాటులా జుమ్మను తుమ్మెదలా రొదల పొద మాటులా మురిపింతునురా పాటలా మరపింతునురా ఆటలా మురిపింతునురా పాటలా మరపింతునురా ఆటలా ఓ పరదేశి మరే జాడలా చూడమురాయి హాయి